నువ్వు కూడా తప్పు చేస్తున్నావమ్మా. ఆనంద్, నిజాయితీకి మారుపేరైన వసుంధర గారు తప్పు చేశారని ఎవరు అంటే ఆ నిందని నువ్వు కూడా నమ్ముతున్నావమ్మా? మనం కళ్ళు మూసుకుని దేవుడికి మొరపెట్టుకుని ఆయన కళ్ళు తెరుచుకునే మన మొర వింటాడని చెప్పే నువ్వే నీ సహనాన్ని, వసుంధర గారి మీద నమ్మకాన్ని వదులుకున్నావమ్మా? ఆనంద్. అవునమ్మా, ఆనంద్నే. ఏ విషయంలో అయినా నిజాయితీగా ఉండాలనే వసుంధర గారిని, ప్రతి పని పట్ల శ్రద్ధగా ఉండాలనే వసుంధర గారిని, ప్రతి మనిషి పట్ల మానవత్వం ఉండాలనే వసుంధర గారిని ఆదర్శంగా తీసుకున్న ఆనందనే మాట్లాడుతున్నానమ్మా. ఇన్ని లక్షణాలున్న వసుంధర గారు తప్పు చేశారంటే ఓర్చుకోలేక అడుగుతున్నానమ్మా. ఆనంద్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. వసుంధర లక్షణాలు, తన గుణాలు చూశాక ప్రతి జన్మకు తను నా కూతురుగా కాదు, కోడలిగా పుట్టాలని కోరుకున్నాను. అలాంటిది తను తప్పు చేసిందంటే ఎలా నమ్ముతాననుకున్నావు? మనం వసుంధర గారిని కోల్పోతే మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళం అవుతామమ్మా. వసుంధర ఈ ఇంటి కోడలుగా రావాలని తీసుకునే నిర్ణయం నా చేతుల్లో లేదా ఆనంద్? ఈ ఇంటి పెద్దగా ఉండే అత్తయ్య గారి చేతుల్లోనే ఉంది. ఆవిడ మనసు మార్చే శక్తి ఆ దేవుడికి మాత్రమే ఉంది. ఆయన ఏం చేయలేడమ్మా. ఆయన అవతరించింది కేవలం దుష్ట శిక్షణకు మాత్రమే. వసుంధర గారి జీవితాన్ని ఇలా అర్ధరహితం చేసిన వాళ్ళని కూడా మనమే శిక్షించాలమ్మా. ఇలా చేతులు కట్టుకుని కూర్చోకూడదు. మనం ఇప్పుడేం చేయలేము ఆనంద్. ఏం చేసినా వసుంధరికి మనం ఇంకా దూరం అవుతాం. ఈ మాట అన్నయ్యని చూసి చెప్పగలవా అమ్మా? ఆనంద్, వసుంధర గారు మనకు అన్నయ్య సెక్రటరీగానే తెలుసు. వసుంధర గారు హార్ట్ ఫ్రెండ్ అని తెలిసినప్పటి నుంచి అన్నయ్య సర్వం వసుంధర గారి మీద పెట్టి ప్రేమించాడమ్మా. ఈ విషయం తెలిసాక అన్నయ్య ఎంత వేదన పడుతున్నాడో, ఆయన మనసు ఎంత క్షోభ పడుతుందో ఒక్కసారి కూడా గ్రహించలేకపోయావా అమ్మా? ఇప్పుడు వసుంధర్ని ఇంటి కోడలుగా చేసుకుందామని నేననుకున్నా. బలాదూరుగా తిరిగేవాడికి చెడిపోయిన అమ్మాయే భారీగా వచ్చిందని ఈ సమాజం మీ అన్నయ్య వైపు వేలెత్తి చూపుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోమంటావా? చెప్పు ఆనంద్. సమాజం అనుకున్నట్టే నువ్వు అనుకుంటావా అమ్మా? చివరిగా ఒక్క మాటమ్మా, ఈ ప్రపంచంలో అందరూ ప్రేమ ముందు మోకరెళ్లాల్సిందే. అది ఏ సందర్భంలోనైనా. ప్రేమకు, ప్రేమికులకు ఓటముండదు. ఆనంద్, ఒకసారి వంశీ ఎక్కడున్నాడో ఫోన్ చేయి. ఇంకెక్కడుంటాడమ్మా? తన మనసుకైన గాయాన్ని నయం చేసే వ్యక్తి కోసం వెతుకుతుంటాడు. నేను చెప్పింది నిజమేనమ్మా. అన్నయ్య మనకు దూరంగానే వెళ్ళాడు. భగవంతుడా, నా కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. వాడిని ఏ జ్ఞాపకాలు వెంటాడకూడదు, ఏ బాధ వాడి మనసు దాకా చేరకూడదు. వాడు త్వరగా ఇంటికొచ్చేలా చూడు స్వామి. వాడి మనసు మార్చి వాడిని మళ్ళీ ఇంటికి తీసుకురాగలిగే మనిషి ఎవరున్నారు?
ప్రశాంతత నీ జీవితంలో ఎప్పుడూ ఉండాలా లేఖ్య. జరిగిన ద్రోహం, పాపం ఏది నీకు తెలియకూడదు. నీకేది అంటకూడదు. ఏ కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తాను. నువ్వు మాత్రం సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. ఇక్కడేం చేస్తున్నావే? లేవే. నానమ్మా, నానమ్మా, ఏంటి నానమ్మా? రా నానమ్మా, రా, నువ్వు రా. రావే నానమ్మా. రా. ఏమైంది నానమ్మా? ఇంకేం కావాలి? నీ మీద మచ్చబడిపోయింది. మైలబడిపోయాక నా మనవరాలి పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు? నా చెల్లెలి పక్కన కూర్చుంటే తప్ప నానమ్మా? తప్పు జరిగిపోయిందే. నువ్వేమీ జరగనట్టు ఇంట్లో తిరగాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. నానమ్మా, నువ్వు కూడా నన్ను బయట వాళ్ళలాగే తప్పుతో పోల్చి చూస్తున్నావా? నన్నెందుకంతలా అసహించుకుంటున్నావు నానమ్మా? నిజమేనే, అయినా తప్పంతా నాది నాది. నిన్న ఇంట్లో నుంచి గెంటేసిన మరుక్షణమే నిన్న రోడ్డు మీద వదిలేసి వచ్చుంటే చాలా బాగుండేది. నిన్ను నా మనవరాలిగా తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేసినందుకు నీ మనవరాల్ని సరిగ్గా పెంచలేకపోయావా అమ్మ కాంతమ్మ అని ప్రతివాళ్ళు నా మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఇంక నువ్వు చేసిన ఘనకార్యం చాలు గాని దాని పక్క నుండి దాని జీవితాన్ని నాశనం చేయకు. నానమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనెప్పుడు అలేఖ్య జీవితం బాగుండాలనే కోరుకుంటాను. హబో, ఇక్కడ తమర బతికే గ్యారంటీ లేదండి. ఇంకా దాన్నే ఉద్ధరిస్తావే నువ్వు. నిన్నిప్పుడు ఈ ఇంటి నుంచి గెంటేస్తే నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా నీ మీద ఎవ్వరూ జారిపడరమ్మా, మోసే పడతారు. నానమ్మా, ఇందాక నుంచి ఒకటే కడుపు మంటగా ఉంది. అందుకే ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. నువ్వు బయటకు పోయి కూరగాయలు తీసుకొచ్చి వండి నా మొహాన్ని తగలబెట్టు. నానమ్మా, నేనిప్పుడు బయటికి వెళ్ళాలా? ఏంటే నీకిప్పుడు బయటకు వెళ్ళాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చిందా? బయటికి వెళితే జనం సూటిపోటు మాటలు అంటారని భయం వేస్తుందమ్మా. లేకపోతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు నిన్ను చూసి విజిలేస్తారని సిగ్గేస్తున్నా. నానమ్మా, అంత రోషం ఉన్నదానివి మరెందుకు వద్దంటున్నావో? ఓహో, అర్థమైందిలే. నేనెలాగూ వాడిపోయిన పువ్వుని ఇంకా బయటికి వెళితే నన్నెవరు చూస్తారు అనే కదా నీ ఉద్దేశం? నానమ్మా, ఇంకొకసారి నాన్నమ్మ అని పిలవద్దే. నువ్వు నిజంగా తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలనుకుంటే నిర్భయంగా బయటికి వెళ్ళిరా, నేనే ఒప్పుకుంటాను. పదవే, పదా, రా, నువ్వు రా, పద, పదవే. నువ్వు తిట్టినా కొట్టినా నన్ను పాత పెట్టినా అలేఖ్య పెళ్లి ఆనంద్ గారితో జరిగే వరకు ఎన్ని అవమానాలైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మా అమ్మ నాన్నల సాక్షిగా భరిస్తాను నానమ్మా. ఏంటే ఇంకా నిలబడి ఆలోచిస్తున్నావు? అంటే తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు అన్నమాట. నిరూపించుకోవాలనే నమ్మకం నీలో లేదనేగా? సరే నానమ్మా, నేను బయటికి వెళ్తాను. నేను తప్పు చేయలేదు అనే నమ్మకం నాకుంది. కానీ ఎవరో ఏదో అనుకుంటారన్న భయం మాత్రం నాకు లేదు. నా చెల్లెలి జీవితమే నాకు ముఖ్యం. తనని కాపాడడం కోసం నేను కాలిపోవడానికి కూడా సిద్ధమే.
వెళ్ళమ్మా వెళ్ళు, పో వెళ్ళిపో, వెళ్ళవే వెళ్ళు. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటే ఎలాగూ రోడ్డు మీదకి వెళ్ళాక వాళ్ళు వీళ్ళని సూటిపోటి మాటలు తట్టుకోలేక, తన్నుకొచ్చే ఏడుపును ఆపుకోలేక, దుఃఖంతో ఏ లారీ కిందనో పడి చస్తే నువ్వు తప్పు చేశావని అందరి దృష్టిలో నిర్ధారణ అయిపోతుంది. నువ్వు తప్పు ఒప్పుకుంటేనే కదా నా మనవరాలి జీవితం బాగుండేది. నువ్వింక ఈ ఇంటికి రాకూడదని ఆ భగవంతుడి వేడుకుంటానమ్మా. పో, పేడా పోతుంది. నానమ్మా, వసు, నానమ్మా. అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా? అంటే ఇప్పటి వరకు పడుకున్నానా? కాంతమ్మా, కాంతమ్మా, ఏం అలక్య? కాంతమ్మక్క లేదా? పిలిచాను, పలకలేదంటే నానమ్మ బయటికెళ్ళిందనుకుంటా. ఏంటోనమ్మాయి, అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు. పాపం వసుంధరకి చాలా అన్యాయం జరిగిపోయింది. ఏమైందాంటీ? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటమ్మా? టీవీ చూడలేదా? అదే వార్త ఎన్నిసార్లు వేస్తున్నారో. టీవీనా? అఘాయిత్యానికి ఒడిగట్టిన వాడి మీద భద్రకాళిలా విరుచుకుపడ్డం గమనార్హం. సంచలనం సృష్టిస్తున్న ఈ వార్త మీద స్పెషల్ ఫోకస్. కాంతమ్మక్క, వసుంధర ఎలా ఉంది? బతుకు గుగ్గిపాలయ్యాక ఇంకెలాగుంటుంది లేవే. పదవే, ఇంకెందుకిక్కడ? నానమ్మా, ఏం జరిగింది నానమ్మా? వసు ఎక్కడుంది? ఏం చెప్పమంటావే మనవరాలా? మన ఇల్లు కాకపోయినా మన వాడని నమ్మి పరా ఇంట్లో తలదాచుకున్నందుకు తల దించుకునే పనిచేశాడే వాడు. మీ అక్క వసుంధరని రాత్రి పాడు చేసేశాడే. ఆ కోపంతో వాణ్ణి విచక్షణ లేకుండా నరికేసిందే. జోగేంద్రగాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత పనిచేశాడు వాడు! చంపేయాలి వాణ్ణి. ఇలా జరగడానికి నువ్వు కూడా కారణమే. నువ్వు వాణ్ణి నమ్మినందుకు మమ్మల్ని మోసం చేశాడు వాడు. వసు ఎక్కడ? వసు, వసు, వసు! జరిగిన దానికి సిగ్గుతో చచ్చి ఎక్కడికి పోయిందో ఏమిటో. ఎంత పనిచేసావు నానమ్మా. ఆ జోగేంద్ర గారిని నమ్మొద్దు అని చెప్పినా నువ్వు వినలేదు. వసు కూడా 1-2 సార్లు ఆలోచించు అని చెప్పినా నేను కూడా అభ్యంతరం చెప్పలేదు. వాడిక్కడికి తీసుకొచ్చి బలి చేశాడు. అసలు నువ్వు రాకపోతే మేము వచ్చేవాళ్ళమే కాదు కదా. అసలు ఇదంతా నీ వల్లే. నిన్ను నీకెవరా పిచ్చా? నా మీద పడతావేమిటే? వాడు తాళి కట్టి దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అది వెళ్ళలేదు. వాడు వసుని ఎలా పెళ్లి చేసుకుంటాడు? వాడికి అసలు ఏం అర్హత ఉందని? హక్కుందన్నట్టు పశువులా ప్రవర్తించిన వాడిని వదిలిపెట్టకూడదు. ఇదంతా నీ కుట్రే అనిపిస్తోంది. నాకు వేరే ఏం పనిలేదా? నిన్న కాకర్ల ఇంటికి కోడల్ని చేయాలనుకున్నాను, ఇంకేం ఆలోచించలేదు. ఇదిగో, ఇందులో నన్ను ఇరికించాలని చూడకే. నువ్వేం తెలియనట్టు మాట్లాడుకు నాన్నమ్మ. అమ్మ నాన్న లేని ఆడపిల్లలం మేము. వసు నా కండగా ఉంటుందనుకుంటే వసుకి ఇలా జరిగింది. ఇంట్లోనే
ఉన్న నాకు కూడా తెలియకుండా పోయింది. దేవుడా! అమ్మా వాడు చెయ్యాలనుకున్నది చేశాడు. నువ్వు ఇంట్లో ఉన్నా లేకపోయినా వసు జీవితం అయితే నాశనం అయిపోయిందే. వసు 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 ఎదురయ్యే అవమానాలకు తలెత్తుకోలేక, ఇరుగు పొరుగు వాళ్ళని సూటిపోటి మాటలు తట్టుకోలేక ఏమైపోయావు వసు? వసు ఎందుకు వసు ఈ విషయాన్ని నాతో దాచావు? ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? అలీకి నిజం తెలిసిపోయిందా? అలీక్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా ఏమైందని అడుగుతావేంటక్క? ఆ దుర్మార్గుడు జోగేంద్ర నీ జీవితాన్ని నాశనం చేశాడు. ఆ రాక్షసుడు నీ మంచి మనసుని ముక్కలు చేశాడు. ఇంకా ఇంకా ఓర్పేంటక్క? వాడు హాస్పిటల్లో కాదు, వాడు ఎక్కడ కనపడితే అక్కడ నరికి పోగలు పెట్టాలి. అయినా ఇదంతా నా వల్లే వసు. నా ప్రేమ కోసం నిన్ను స్వార్థంగా ఉపయోగించుకున్నాను. నువ్వెప్పుడు నా మేలే కోరుకునేదానివి. నువ్వు నా కోసం ఎంత త్యాగానికైనా ఓ మెట్టు దిగొస్తావు. ఇదంతా నా కారణంగానే నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చింది. ఇదంతా నా మూలంగానే జరిగింది. ఇంత జరుగుతున్నా నేను స్పృహలో లేకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. వద్దలేక్యా, నువ్వలా బాధపడి నాకు జరిగిన అన్యాయాన్ని పదే పదే గుర్తు చేయకు. మన చేతిలో ఏముంది? నేను నా తలరాత చెరిగిపోయింది అనుకుంటున్నాను. మీరు కూడా నా బతికింతే అనుకోండి. ఎలా అనుకోమంటావక్క? నువ్వంటే మొదటి నుంచి అందరికీ చులకనే. అందుకే ఆ దుర్మార్గుడు నీ మీద చొరవ తీసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ రాక్షసుని మనం శిక్షించలేమా? నువ్వేంటే సెక్షన్లు శిక్షలు అని మాట్లాడేస్తున్నావు? అయినా దానికి లేని బాధ నీకెందుకే? దీని వాలకం చూస్తుంటే ఇదే సరదాబడి ఆ పాపానికి ఒడిగట్టుంటుందిలే. నానమ్మ, నువ్వింకొక మాట మాట్లాడితే అక్కడ పాతిపెట్టిన గుణపాన్ని నీ గొంతులోకి దింపుతాను. అక్క, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకసలేమీ జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావు? జీవితంలో ప్రతి ఒక్కరూ రెండు మార్గాల్లో బతకాలి. ఒకటి, ఒకరు మనల్ని అసహించుకునేలా అయినా బతకాలి. రెండు, మనల్ని ఆదర్శంగా తీసుకునేలాగైనా బతకాలి. కానీ నా జీవితం మాత్రం రెండిటి మధ్యలో ఊగిసలాడుతోంది. పరిష్కారమే లేని నా సమస్యకు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆ దేవుడిచ్చిన నా చెల్లితో కూడా
ఈ విషయం చెప్పకుండా మనసులోనే దాచుకోవాలనిపించింది. ఇంకా దేవుడు అంటావేంటక్క? ఆ దేవుడే అసలు నేరస్తుడు. ఆ దేవుడు నువ్వు తప్పు చేయలేదని నిరూపించలేని అసమర్థుడు. నిజంగా దేవుడే ఉండుంటే జోగేంద్ర లాంటి నీచులు ఈ లోకంలో ఉండేవాళ్లే కాదు. తప్పు చేశారని తెలిస్తే సానుభూతి కంటే వాళ్ళు కలిగే అనుభూతి చెప్పే ఈ మెదడు లేని జనాల్లోకి నువ్వెందుకెళ్ళావక్క? అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు?